హాయ్ అండి. ఈ సమ్మర్‌కి చాలా సింపుల్‌గా సూపర్ యమ్మీ అండ్ టేస్టీ చాక్లేట్ మిల్క్ షేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ చాక్లేట్ మిల్క్ షేక్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని 1 కప్ వరకు చిల్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మరగబెట్టిన పాలను చల్లారనిచ్చి ఒక అరగంట నుంచి గంట వరకు నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయినా, ఒక పావుగంట సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో అయినా కూడా పెట్టుకొని చిల్ మిల్క్ అయితే రెడీ చేసుకోవచ్చు. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్‌ని అయితే యాడ్ చేస్తున్నానండి. దీంతో పాటుగా డార్క్ చాక్లేట్ పీసెస్ అయితే వేసుకున్నాను. డార్క్ చాక్లేట్ పీసెస్ వేసుకోవడం వల్ల మీకు చాక్లేట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అలాగే 1 స్పూన్ వరకు షుగర్‌ని యాడ్ చేసుకొని దీంట్లోనే 2 స్పూన్స్ వరకు వెనిల్లా ఐస్ క్రీమ్ గానీ, ఏదైనా ఐస్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లెండ్ చేసినప్పుడు ఫోమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. దీంట్లోని 1 స్పూన్ వరకు ఆల్ డ్రై ఫ్రూట్స్‌ని చాప్ చేసుకొని వేసుకున్నాననమాట. దీంట్లోని ఒక 2 ఐస్ క్యూబ్స్ వరకు యాడ్ చేసుకున్నాను. చిల్ మిల్క్ అనేది మీకు కూలింగ్ ఎక్కువగా లేదు అనుకున్నప్పుడు ఇంకొద్దిగా ఐస్ క్యూబ్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. చూసారు కదా! ఫోమీ టెక్స్చర్ అనేది కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని గ్లాస్‌లో సర్వ్ చేసుకుందాం. దీనికోసం ముందుగా గ్లాస్‌లోని చాక్లేట్ సిరప్ అనేది వేసుకొని దాన్ని 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. దానివల్ల ఏంటంటే మిల్క్ షేక్ అనేది గ్లాస్‌లో వేసుకున్నప్పుడు చూడడానికి కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్‌ని గ్లాస్‌లోకి వేసుకుందాం. దీన్ని ఇంకా టేస్టీ అండ్ యమ్మీగా చూపించడం కోసం దీంట్లో కొంచెం ఐస్ క్రీమ్‌ని యాడ్ చేసుకొని, దానిపైన చాక్లేట్ సిరప్‌ని ఈ విధంగా యాడ్ చేసుకొని, అలాగే చాప్ చేసుకున్న చాక్లేట్ పీసెస్‌ని కూడా వేసి ఈ విధంగా గార్నిష్ చేసుకొని, ఇప్పుడు తీసుకుంటే ఎంత బావుంటుందో కదా! ఈ సమ్మర్‌లో కూల్‌గా చాక్లేట్ మిల్క్ షేక్‌ని మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ చాక్లేట్ మిల్క్ షేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాటలు లేవు అసలు. ఫుల్‌గా సమ్మర్‌ని ఇలా ఎంజాయ్ చేయాలన్నమాట. హాట్ సమ్మర్‌లో కూల్ మిల్క్ షేక్.